ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పీతామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడం గారికి, విజయభాస్కర్ రెడ్డి సార్కి, వేదిక పైన ఉన్న డైరెక్టర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సో నేను కరస్పాండెంట్ను. నాకు ఒక జూనియర్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. సో కాలేజీ నడిపిస్తున్న సమయంలో నేను అనుకోకుండా ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అది ఎలా అంటే, ఒకరోజు నేను సూర్య నమస్కారాలు చేసి పడుకున్నాను శివాసనం వేద్దామని. సో శివాసనం వేస్తే ఒక పాట ఉంటే మంచిగా ఉంటుంది కదా అని అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. అందులోకి వెళ్ళి ఒక మ్యూజిక్ వచ్చిందండి. ఆ మ్యూజిక్ అని నాకు నిలబెట్టింది. ఇప్పుడు అది అది అప్పటి వరకు పిఎంసి ఉంది అని తెలియదు, పత్రి సార్ అని తెలియదు, ఏమీ కూడా తెలియదు నాకు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ చూడాలి, ఇది ఎవరో అని చూడాలి, ధ్యానం చేయాలి, ఇది ఏంటి ఏమీ తెలియదు. సంకల్ప ధ్యానం వచ్చేది. నేను సంకల్పం ఏం పెట్టుకున్నాను అంటే, నేను ఈ గురువు ఎవరో గురువును కలవాలి. ఎప్పుడు కలవాలి? December 21 ధ్యాన మహాయజ్ఞాన్ని కలవాలి. అక్కడికి వచ్చి చూస్తే చాలామంది ఉన్నారు. ఇక పత్రి సార్ కలవరు, ధ్యానం లేదు, ఇదంతా పట్టిదే, ఈ సంకల్పం లేదు అని సపరేట్గా మర్రిపోతుంటే అక్కడ మనకు ఆనందప్రసాద్ సార్ కలిశారు. అగో ఇక్కడ ఈ సార్ ఉన్నారు, ఏంటి ఎక్కడో చూసినట్టు ఉందని నేను అనుకునేసరికి ఆ రూమ్లో పత్రి సార్ ఉన్నారు. వెళ్ళి లోపలికి వెళ్తే ఆగండి మీరు లోపలికి వెళ్ళొద్దు అన్నాక అక్కడ కూర్చున్న తర్వాత ఆయన పత్రి సార్ వచ్చిన తర్వాత ఆడ కూర్చొని కొంచెం సేవ చేసి బయటకు వచ్చినాం. అంటే నేను ఏమని వచ్చాను అలా సంకల్పం యూట్యూబ్లో చూశాను. అప్పుడు నాకు ఓపెన్ చేసినప్పుడల్లా సంకల్పం గురించి వచ్చేది. ఏ వీడియో చూసినా సంకల్పం పెట్టుకొని వచ్చేది. సో నేను కూడా అట్లే సంకల్పం పెట్టుకున్నా, ఏంటిది పత్రి సార్ని కలవాలి. ఆ విధంగా పిఎంసి ఛానల్ ఉండడం ద్వారా మాత్రమే నేను ధ్యానంలోనికి రావడం జరిగిందండి. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుండి ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను, ఒకరోజు ఆగకుండాను. ఈరోజు కూడాను ప్రతిరోజు నేను ధ్యాన ప్రచారానికి వెళ్తాను. వెళ్ళినప్పుడు ధ్యానం చెప్పి పిఎంసి ఛానల్ ఓపెన్ చేయించి సబ్స్క్రైబ్ చేసి, ఇగో నేను చెప్తే ఒక గంట సేపే ఉంటుంది. మీరు చూసినట్టయితే మీకు ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది సమాచారము. నీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే, నువ్వు ఏదైనా సమస్య బాధపడుతున్నట్లయితే ఇక పిఎంసి ఛానల్ ఓపెన్ చేయి. నీకు కావాల్సిన సమాధానము దొరుకుతుంది అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు రామాలయం గుడి ఉంటుంది మా దగ్గర, అక్కడికి వెళ్ళాలి, పాంప్లెంట్లు ముందడ పెట్టుకోవాలి, కూర్చోవాలి, ఎవరు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి ఇగో పిఎంసి చూడు, పిఎంసి ఫస్ట్ పెద్ద వెనక సైడ్ పిఎంసి ఉంటుంది, ముందటేమో మ్యాటర్ ఉంటుంది, వెనక పిఎంసి సింబలే ఉంటుంది. ఏ ఛానల్స్లో వస్తుందో కూడా ఉంటుంది మా పాంప్లెంట్ పైన. సో ఇది చూడండి. ఈవెన్ మేం కాదు, నేను ఇలా ఒక్కరోజు చెప్తున్నా, నువ్వు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, పిఎంసి చూడడం ద్వారా మాత్రమే అద్భుతాలు సృష్టిస్తారు చిన్నపిల్లలు. అందులో మ్యూజిక్ ఉంటుంది అని చాలా క్లియర్గా ప్రతి ఒక్క మాస్టర్కి గ్రామానికి వెళ్తూ ఒక్కలేని వెళ్ళకుండా ఒక ప్రదేశంలో కూర్చొని బండ్లో ఎప్పుడు పాంప్లెట్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాము. ఈ విధంగా అందరూ పిఎంసిని మనము ప్రమోట్ చేసినట్లయితే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము పిఎంసి గురించి మాట్లాడుతూ అదేవిధంగా మనం ప్రతిరోజు ఒక దాన్ని మనం స్టేటస్గా పెట్టుకున్నట్లయితే కూడా చాలా అద్భుతంగా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నా దాంట్లో 2000 నుండి 3000 కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఒకసారి పెడితే 3000 మందికి పోతాయి. సో వాళ్ళందరూ చాలామంది చూస్తారు. ఆ విధంగా కూడా మనము పిఎంసికి మనం సహకరించడం జరుగుతుంది. సో అదేవిధంగా నేను కూడా దీనిలో షేర్స్ కట్టడం జరిగింది. అప్పుడు కొత్తగా ధ్యానంలోకి వచ్చాను. నేను క్యూఎల్కి వెళ్ళినప్పుడు మన హరిబాబు సార్ గారు పరిచయం అయ్యారు. ఆ సార్ మీరు ఇలా కట్టండి అంటే అప్పుడు నాకు తెలియదు. సార్ అయిపోయింది, కట్టండి అని చెప్తే అప్పుడు 62,500 రూపాయలు కట్టడం జరిగింది. సో ఆ విధంగా పిఎంసి నాకు అనుబంధం ఉంది. ఈరోజు ఇలాంటి అవకాశం కల్పించిన పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా ప్రతి క్షణము పిఎంసి కోసం కష్టపడదామని భావిస్తాను. థ్యాంక్ యూ.